మా పీజీలో ఎగ్ ఫ్రైడ్ రైస్ పెట్టారు. నేనేమో ఆమ్లెట్ వేసుకున్నాను. సో తిందాం ఎగ్ ఫ్రైడ్ రైస్ అండ్ ఆమ్లెట్. ఓకే, టేస్ట్ చేసి చెప్తే ఎలా ఉందో. పీజీ ఫుడ్ అంతగా బాగోదు, బట్ వీ హ్యావ్ టు అడ్జస్ట్. లైఫ్లో అడ్జస్ట్ అవ్వడం ఎప్పుడు నేర్చుకుంటామంటే ఇలాంటి పీజీల్లో జాయిన్ అయినప్పుడే నేర్చుకుంటాం. నాట్ బ్యాడ్ బనేది. కానీ బాగా నేనంతా తినేసరికి చాలా టైం పట్టిద్దేమో. చెప్పండి, మీ పీజీలో కూడా ఫ్రైడే ఎగ్ ఫ్రైడ్ రైస్ పెడతారా? పెడితే ఇది ఎలా ఉంటుంది? టేస్ట్ బాగుంటుందా, బాగుందా? ఏంటది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవన్నీ తినాలి యాక్చువల్గా, ఎందుకంటే ఏం చేస్తున్నారంటే పీజీలో ఈ మధ్య వెజిటబుల్స్ అన్నీ అలా కింద పడేసి ఉంచుతున్నారు పైన. ఏమవుతుంది, కాక్రోచెస్ వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. నాకైతే ఒకరోజు నిజంగానే పొటాటో కర్రీలో కాక్రోచ్ వచ్చింది. నేను చూపించాను అంటే చూపిస్తే ఏమంటున్నారు, ఒకసారి కదా ప్రతిసారి ఇలా రాదు కదా అంటున్నారు. ఏం చేస్తాం, తప్పదు. ఇంకా రూముల్లో ఉండాలంటేనేమో వండుకోవాలి, క్లీన్ చేసుకోవాలి, అవన్నీ చేసుకుంటే టైం ఉండదు, టైర్డ్ అయిపోతాము ఆఫీస్ నుంచి రాగానే. పీజీలో ఉంటేనేమో ఇది ప్రాబ్లం, ఫుడ్ మెయిన్ అనమాట. నేను వేసుకున్న ఆమ్లెట్ ఇది. ఆమ్లెట్ మేకర్ కొనుక్కున్నా అమెజాన్లో, దాంతో వేసుకున్నా, బాగా వచ్చింది. కారం ఎక్కువ తింటా కొంచెం, అందుకని కారం ఎక్కువ వేసుకున్నా, లైక్ చిల్లీ. చిన్న ఛానల్స్ ఉన్న వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి గాయ్స్. ఇప్పుడు పెద్ద ఛానల్స్ వాళ్ళనైనా నన్ను కూడా సపోర్ట్ చేస్తే నేను కూడా ఇంకా ఇంకా మంచి కంటెంట్ చేస్తూ ఉంటా, రోజు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తా. ఓకే, మా పాత పీజీలో ఆంటీ ఏం చేసిందంటే, ఇలా ఫ్రైడ్ రైస్ చేసే ముందు రోజు, ఫ్రైడ్ రైస్ చేసే రోజున మధ్యాహ్నంకి ఇలా క్యారెట్ కర్రీ కానీ, లేదంటే క్యాబేజీ కర్రీ కానీ చేస్తుంది కదా, అవన్నీ వేసేస్తుంది అనమాట నైట్. ఇంకా ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు ఇట్స్ వెరీ బ్యాడ్ కదా.
అప్పట్లో నేను పీజీలో 2 షేరింగ్ ఉండేదాన్ని. 12,000 కట్టేదాన్ని రెంట్ నెలకి. నా సగం జీతం అక్కడే పోతుంది. ఈ టేస్ట్ ఉంటది. కొంచెం నిమ్మకాయ వేసినట్టు, కొంచెం నిమ్మకాయ కూడా వేసినట్టు అనిపిస్తుంది అందులో టేస్ట్. సో గుడ్. చాలా బాగుంది. చాలా ఏం బాలేదు. ఓకే, యావరేజ్.